మార్కిజం సిద్ధాంత పునాదులపై వర్గదోపిడికి వ్యతిరేకంగా అంతరాలు లేని సమాజమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని, 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని మరింత బలోపేతం చేయడానికి పార్టీ శ్రేణులు ముందుకు కదలాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ గ్రామశాఖ కార్యదర్శుల ముఖ్యుల సమావేశం మాజీ మండల కార్యదర్శి ఎలగందుల రాజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించిన సిపిఐ పార్టీ 100 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఎన్నో విజయాలు సాధించడం జరిగిందని, నిరంతరం వర్గ దోపిడీకి వ్యతిరేకంగా పెట్టుబడిదారుల ఆగడాలను ఎదురిస్తూ శ్రమ దోపిడీని ప్రశ్నిస్తూ కార్మిక, కర్షక, ప్రజా ప్రయోజనాల కోసం పోరాటాలు నిర్వహిస్తున్నదని సిపిఐ అని అన్నారు. సిపిఐ ఆవిర్భవించిన సంవత్సరంలోనే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించిందని, ఏనాడు కూడా ఆర్ఎస్ఎస్ పేదల పక్షాన పోరాటాలు నిర్వహించలేదని, భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీదారుల నుండి విముక్తి కోసం ఆర్ఎస్ఎస్ ఏమాత్రం కూడా కృషి చేయలేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిందని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదని, సమగ్ర భూ సర్వే చేయాలని, భూభారతిని దుర్వినియోగం చేయవద్దని, ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిపిఐ శ్రేణులు సిద్దం కావాలని, ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టు మండలంగా చిగురుమామిడికి పేరు ఉండేదని, దానిని తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు. ఎక్కువ సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ గెలిచి తిరిగి మండలాన్ని కైవసం చేసుకోవడం కోసం కృషి చేయాలని వెంకటరెడ్డి సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పోనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు అందస్వామి, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, మండల కార్యదర్శి నాగిల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అంద చిన్నస్వామి, ముద్రకోల రాజయ్య, ఎలగందుల రాజయ్య, బూడిద సదాశివ, దొనికేన అనిల్, మాజీ మండల కార్యదర్శి తెరాల సత్యనారాయణ, సీనియర్ నాయకులు గడ్డం రామ్రెడ్డి, మాజీ సర్పంచ్లు గోలి బాపురెడ్డి, కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు. భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడి 100 సంవత్సరాలు అవుతా ఉంది. 100 సంవత్సరాలు అడుగుపెట్టింది. ఈ దేశంలో ఇప్పటికీ మతోన్మాద, అలాగే కార్పొరేట్ శక్తుల లేదా దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని, అలాగే పేదోళ్ళకి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు అందాలని, చెందాలని, కూడు గుడ్డ నీడ విద్యా వైద్య సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండాలని కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అన్ని హక్కులన్నీ కూడా మరి ప్రజలకు అందాలని కోరుతుంది. అయితే ఈ 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా పౌర హక్కులను కాలరాస్తున్నది, ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తున్నది. కోరేగాం కుట్ర కేసు పెట్టి వరారావు లాంటి వాళ్ళను, లేకుంటే ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగుడైనటువంటి వాళ్ళను కూడా జైల్లో పెట్టి నానా హింసలకు గురి చేసి వాళ్ళు ఇలా సాయిబాబా చనిపోయిందంటే అది సుప్రీంకోర్టు కూడా నిర్దోషాన్ని తీర్పిచ్చింది. అయితే దాని మీద ఎవరికి దోషి అంటే మోడీ దోషి. ఇలాంటి అనేక దుర్మార్గాలు సాగుతూ ఉన్నాయి. ఇప్పుడేమో జమిలీ ఎన్నికలు నినాదం వస్తూ ఉన్నాయి. మరి జమిలీ ఎన్నికలు మొదటి నుంచి సాగుతూనే ఉన్నాయి. అంటే ఏదో ఈ రాజ్యాంగాన్నే పూర్తిగా దీన్ని రద్దు చేయాలా, కొత్త రాజ్యాంగం తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతూ ఉంది ఈ ప్రభుత్వం. అలాగే ప్రశ్నించగొత్తులు నొక్కడంతో పాటు ప్రజలపైన భారాలు మోపుతున్నది, ధరలు పెంచి పెనుభారం మోపుతుంది, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఊడిగలు చేస్తున్నది, సహజ వనరులన్నీ వాళ్ళకి కట్టబెడుతున్నది. వాళ్ళను ఇప్పుడు ఆదాని అంబానీ గ్రూప్ వాడు ఎన్ని లక్షల కోట్లకు మరి ఆస్తులు సంపాదించుకుంటూ చెప్పలేనంత పరిస్థితి అంటే ఎటువైపు పోతుంది దేశం. ఇంకోవైపున
అమెరికా ట్రంప్ దేశ అధ్యక్షుడే 2,500 కోట్లకు అవినీతికి పాల్పడ్డని చెప్పి మరి అక్కడ ఎంక్వైరీ చేయండి అని అదాని గ్రూప్ మీద చెప్పాడు. అంటే ఏం చేస్తున్నట్టు ఈ మోడీ? బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్పడానికైనా మాటలకు మారడి మంత్రం సాగదని చెప్పదలుచుకున్నాం. అలాగే అమిత్ షా ఏమో హోంశాఖ మంత్రి. ఆయన ఒకనాడు గుజరాత్ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఉండి నక్సలైట్ల మీద సహీబుల్లా ఖాను ఇట్లాంటి వాళ్ళ మీద దాడి చేసి బూటకి అనుకుండా చేస్తే హైకోర్టే చెప్పింది ఈ రాష్ట్ర బహిష్కరణ అని చెప్పి. అట్లాంటి వాడు ఇప్పుడు దేశానికి హోంశాఖ ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయనేమో అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు. అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, లేకుంటే అంబేద్కర్ ఏదైనా సన్నట్టుగా మాట్లాడడం అనేది కించపరచడం అంటే చాలా అన్యాయం అది. అందువల్ల క్షమాపణ చెప్పాలి. అసలు అమిత్ షాకు హోంమంత్రిగా ఉండే అర్హత కూడా లేదని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూడా తెలుగు మన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది. ఇచ్చిన హామీలు కొన్ని అమల్లోకి వచ్చినా ఇంకా చాలా హామీలు అమలు కావాలి. రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా శశబిషలు నడుస్తూ ఉన్నాయి. కొన్ని నిబంధనల పేరుతో కొంతమందికి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చేయాలి. భూభారత్ చట్టం కొత్తగా తెచ్చినా అది మరి సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేయకపోతే మాత్రం ఈ భూభారత్ చట్టాలు ఎన్ని చట్టాలు వచ్చినా లాభం లేదు. అమలు లేకపోతే ఎన్ని చట్టాలు వచ్చినా ఏం ప్రయోజనం అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. అందుకని వీటిపైన కూడా ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్తాం. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా సర్వశిక్ష అభియాన్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ, ఇలాంటి గ్రామ పంచాయతీ చిన్న చిరుద్యోగులు వాళ్ళకు కూడా 3 నెలల నుంచి 4 నెలల నుంచి జీతాలు వస్తలేమంటారు. అంటే ఇలాంటి పరిస్థితి దారుణం. ఇలాంటి అన్ని సమస్యల మీద కూడా పేదవాళ్ళ కొరకు అసలు సంక్షేమం అనేది పేదవాళ్ళకు చెందాలి. కాబట్టి ఈ చిన్న చిరుద్యోగుల బకాయిలు పేరుకపోవడం, మాజీ సర్పంచ్లు వాళ్ళకి కూడా బకాయిలు అట్లే ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా తక్షణమే చెల్లించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా వైపు నుంచి కూడా ప్రభుత్వానికి తప్పనిసరిగా ప్రాతినిధ్యం చేసి ఈ సమస్యల పరిష్కారం కొరకు మరి మేము కృషి చేస్తామని చెప్పి, తర్వాత సిపిఐ జయంతి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లాలో సీరియస్గా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవాలు జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. చిగురుమాడు మండలంలో కూడా రేపు 20వ తారీఖు నాడు భారీ ఎత్తున ఇక్కడ ఉత్సవాలకు శ్రీకారం చుట్టడానికి గల మన మండల సమితి మండల ముఖ్య కార్యకర్త సమావేశం నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా పెద్ద ఎత్తున జరిపి చిగురుమాడు మండలంలో మరి మొత్తం తెలంగాణలోనే సిపిఐ పార్టీ ఒక మునగాడి పాత్రగా ఒక మిలిటెంట్ ఉద్యమాల వైపు సమాయత్తం అవుతుంది. ప్రజల మధ్య ఉండి ప్రజల చేత ప్రజా ఉద్యమాలు నిర్మిస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమాడి మండల సమితి సమావేశం జరిగింది. మరి ఈ సమావేశంలో ఈ నెల 20వ తారీఖు నాడు భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాలను మరి జరపాలని నిర్ణయం తీసుకున్నాం. భారీ బహిరంగ సభతో మరి ఈ ఉత్సవాలను జరపడానికి సమావేశం నిర్ణయం తీసుకున్నది. మరి కార్యకర్తలు ప్రతి గ్రామంలో మరి ఉత్సాహంగా పనిచేసి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరిగింది. శత జయంతోత్సవాలకు 20వ తారీఖు రోజున ప్రతి గ్రామం నుండి 200-300 మందితోటి 3000 మందితో ర్యాలీ చిగురుమామిడి జెండా గద్దె నుండి మరియు మహాలక్ష్మి గార్డెన్ వరకు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మండల కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ చిగురుమామిడి మండల సమితి సమావేశంలో విస్తృత కార్యకర్తల సమావేశంలో మరి పార్టీ 100 సంవత్సరాలు అడుగిడుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలను జరపడానికి పార్టీ నిర్ణయం చేసింది. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందే పేద పడుగు బలహీన వర్గాల కొరకు, రైతుల కూలీల కొరకు. మరి ఈరోజు వాళ్లకు ప్రశ్నించే గొంతుగా మేము ఉండాలి అని అంటే బలహీన వర్గాలు, పేదలు అందరూ సహకరించాలి. మరి ఈ జయంతి ఉత్సవాలకు అందరూ 2 లక్షల పైన బడి రుణాలు మంజూరు కానటువంటి వాళ్ళు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు, ఇల్లు రానటువంటి వాళ్ళు అందరూ కూడా తరలి వస్తే ఈ సమావేశంలో తప్పకుండా ఉత్సవాల సందర్భంగా మా రాష్ట్ర కేంద్ర నాయకులు వస్తారు. మరి వారి పార్టీ దృష్టికి తీసుకెళ్తారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. తప్పకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా చెప్తారు. కాబట్టి తప్పకుండా మండలంలో ఉన్నటువంటి 17 గ్రామాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, బలహీన వర్గాలు కదిలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు మరి శత జయంతి ఉత్సవాల సందర్భంగా
మరి 20వ తారీఖు నాడు అందరూ మహిళలు రెడ్ సారీస్ తోటి మరి బలహీన వర్గాలు మరి అయ్యా నీ బాంచని కాల్ముక్తాని పోయిన టైంలో అది గుర్తుంచుకొని మనం అందరం కదిలి మరి ఎర్ర జెండా పార్టీ కింద మనం అందరం కలిసి తప్పకుండా అందరు మహిళలు రెడ్ షర్ట్ తోటి రెడ్ సారీస్ తోటి మన మండల హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా మనం ర్యాలీ తీయడం అవసరం ఉన్నది కాబట్టి అందరు కదిలి రావాలని. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.